ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన సత్యసాయి వాహిని 3వ రోజు 3వ ప్రకరణము ఏకేశ్వర తత్వము. ప్రప్రథముననే మరొక వింత భావము కానవచ్చును. ఇవియే రుక్కులు అనగా తేజరూపములను గూర్చినవి. ఇట్టి దేవుళ్ళు అనేకులు కలరనియు ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు, పర్జునుడు అనునవి కొందరి పేర్లు. వీరు ఒకరి వెనుక ఒకరు కనిపింతురు. ఇట్టివాడే వజ్రాయుధుడగు ఇంద్రుడు, భూలోకమునకు వర్షము వచ్చునట్లు చేసిన ప్రతీతుడు. అందువలన భారతీయులు ఇంద్రుని పూజింతురు. ఇంద్రుడు అనగా ఇంద్రియములకు అధిపతి అయిన మనస్సును ఇంద్రుడని పిలిచిరి. ఇతనికి పురుహూతుడని రెండో పేరు. పురు అనగా అనేక పర్యాయములు, హూతుడు అనగా ఆహ్వానింపబడువాడు. మనసనే ఇంద్రుణ్ణే రుద్రునిగా వేదములలో కీర్తింపబడినది. ఇంద్రియముల ద్వారా అనుభవిస్తున్నప్పుడు ఆ మనసే ఇంద్రుడు. ఇంద్రియములను జయించి తాము వాణిలోనికి సర్వాంతర్యామి తత్వము పొందుతున్నప్పుడు ఆ మనసే రుద్రుడు. అందువలననే వేదములలోని ఇంద్రుడు, రుద్రుడు రెండు నామములుగా వైభవము గల ఒకే దేవతగా వర్ణించిరి. తక్కిన దేవతలను కూర్చి కూడా ఇట్టి వర్ణనములు ఎన్నైనను ఉదహరింపవచ్చును. చివరికి ఒకే విధమున అంతా వర్ణింపబడుచుందురు. దేవతలుగా ప్రారంభింతురు. కడకు అఖిల జగత్తు తమ యందు కలవారుగా, సర్వహృదయములకు సాక్షిభూతులుగా, సర్వలోకాదినాథులుగా పరిణమింతురు. వరుణుని విషయములో మరొక భావము, భయభావము గోచరించును. ఈ భావము అంకుర రూపమును పడసూపెను గాని ఆర్యబుద్ధి దానిని వెంటనే అనగత్రొక్కెను. మరొక చోట కొందరు పాపము అనర్చితమనడి భీతి కలిగి క్షమింపుమని వరుణుణ్ణి ప్రార్థించినట్లు వ్రాయబడెను. కానీ వానిని హైందవ భూమిలో అభివృద్ధి నొందకుండా చేసిరి. ఇందుకు కారణము ఇది ఏకేశ్వరారాధనకు గుర్తు. ఈ ఏకేశ్వర సిద్ధాంతము చాలా పురాతన కాలముననే హిందూ దేశంలో ప్రకాశించెను. సంహితా భాగమంతటిలోనూ ఇది ఏ వేదములలో ప్రథమమును ప్రాచీనమును అయినది. అయితే ఆర్యులను ఇది తృప్తిపరపచాలకపోయెను. ఇది మిక్కిలి అపరిపక్వ భావముగా తోచుట చేత భారతీయులు విడనాడిరి. అంతకన్నా ఉన్నతమని భారతీయ బుద్ధికి తోచు భావము దశ వారు పరాక్రమించిరి. కానీ యూరప్ దేశస్థులు భారతీయ పరమార్థసారమైన వేదములను గూర్చి వ్రాసిన గ్రంథములలోనూ, వేద విమర్శన గ్రంథములలోనూ, ఋషుల రచనలలో ఆ పురాతన భావము నిండియుండినట్లు కనిపించును. హిందువులకు ఇది పరిహాసాస్పదముగా తోచును. సగుణ సాకార భావము కన్నా ఉన్నతమగు ఈశ్వర భావమే లేదని ఉగ్గుపాలతో నేర్పిన వారు ప్రాచీన తత్వ విచార పరులు, భారతీయ ఋషులు. నిజముగా సంహితా కాలము దాటుటతోడనే సంహితా భావమున నిండియున్న ఏకేశ్వర భావము పనికి మాలినదనియు వేదాంతులకును జిజ్ఞాసులకును అది ఆదరణార్హము కాదనియు తలచి అంతకన్నా తాత్వికమును, అంతకన్నా లోకాతీతమును అగు భావమును సాధించుటకై భారతీయులు పాటుపడిరి. ఏకేశ్వర భావము అతనియందే జగత్తంతయును నిలిచియున్నది. సర్వచిత్తములకు నీవే కాపరివి మున్నగు వర్ణనలు ఎన్నియో చేసిరి. కేవలము మానవ బుద్ధిని పరిమితమైనదిగా పాశ్చాత్యులు భావించిరి. భారతీయులు తత్వవిచారణ విషయమున నిరంకుశ సాహసమును చూపిరని అంగీకరించక తప్పదు. వారి సాహసిక భావాగ్ని జ్వాలలలోని స్వల్ప కణమే పాశ్చాత్య దేశపు తత్వవిచారణ పరులలో ధీరత, విఖ్యాతి నొందిన వారిని కూడా వెరపుగొలపజాలి ఉన్నది. దీనినే ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ మనోహరముగా పలికెను. సహేతుక విచారణము ఈ ధీరులనెంత అపరిచిత భావ క్షేత్రములకు కొనిపోయినను వారచటికి సాహసించిరి. అందుకై ఏమీ పరిత్యజించవలసి వచ్చినను వారు వెనుదీయలేదు. లోకుల తమ్ము గూర్చి ఏమి చింతింతురు అని వారికి బాధ లేదు. వారికేది యుక్తమని తోచునో, ఏది సత్యమని తోచునో దానికై ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ లోకులకు భారతీయ పరమార్థ వాహినిలో ప్రవేశింపమని ప్రబోధించెను. ఏకం సత్విప్రాహ బహుధా వదంతి. ఉన్నదొకే వస్తువు, దానినే ప్రాజ్ఞులు వేరువేరు పేర్లతో వ్యవహరింతురు.
అని ఈ వాక్యమునందు ఇమిడి ఉన్నది. ఈ కారణము మహోదాత్త రూపమైనది. భారతదేశమున అనంతకాలమున ప్రబలిన ఆధ్యాత్మిక విచారణమంతయు ఈ మూల సూత్రము మీదనే ఆధారపడి ఉన్నది. భావి కాలమున లోకమున ఎచ్చటనేని విస్తరణ పొందనున్న ఆస్తిక ధర్మ విచారణమంతయు దీని మీదనే ఆధారపడి ఉండగలదు. ఈ వివిధ దేవతలను కూర్చి రుక్కులు రచించిన వారి దృష్టిపదమున నిలిచి ఉన్నది. ఒక్కడే దర్శించువాడు అనేక మంది భిన్నతకు కారణము. ఒకే ఏకైక పురుషుని గూర్చే స్తోత్రకారులు, ఋషులు, కవులు వివిధ భాషలలో వివిధ వాక్కులతో వివిధ భావములతో గీతికలు రచించిరి. పై వాక్యము నుండి అనగా ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అను వాక్యము నుండి మహోత్కృష్ట ఫలితము ఆవిర్భవించినది. మతమూలకమగు హింసలు, మతానుష్ఠానమునకు అవరోధము కల్పించుటలు కలుగనిది భారతదేశమొక్కదాని అందే అగుట కొందరికి విచిత్రముగా తోచవచ్చును. ఆస్తికులు, నాస్తికులు, అద్వైతులు, ద్వైతులు, ఏకేశ్వర ఆరాధులు ఈ దేశమున కలరు. ఎన్నడూ కాని వారికి ఉపద్రవము కలుగదు. బ్రాహ్మణుల ఆరాధనా దేవాలయముల మెట్లపై నిలుచుండి దేవుణ్ణి దూషించుచు ఖండించుచు జడవాదుల బోధల సలిపిరి. ఈశ్వరభావము కేవలము భ్రాంతి అనియు, దేవతలు, వేదములు, ఆస్తిక ధర్మము వాటి సూత్రములు తమ స్వప్రయోజనార్థము బ్రాహ్మణులు కల్పించిన మూఢ విశ్వాసములనియు వారు దేశమంతయు తిరిగి ప్రచారించిరి. అట్టి వారికి ఎవ్వరునూ ఆటంకము కల్పింపలేదు. హిందూ సాంప్రదాయములను తిరస్కరించుచు వచ్చిన బౌద్ధ మతమును కూడా హిందువులు గౌరవించిరి. ఈశ్వర భావమును పరిహసించుచుండిన జైనుల విషయము కూడా ఇట్టిదే. దేవుడొకడు ఎట్లుండగలడు? ఇది కేవలము మూర్ఖమైన భావమై ఉండవలెను అని వారు పలికిరి. ఇట్టి ఆదర్శములు అనంతముగా నుదహరించవచ్చును. మహమ్మదీయులు మహాకల్లోలముగా ఎగబారి వచ్చుదాకా మత విషయక హింస ఇట్టిదని కూడా భారతదేశమును ఎవ్వరునూ ఎరుగరు. విదేశీయులు వచ్చి తమపై ప్రయోగించినప్పుడే భారతీయులకు ఆ విషయము పరిచితమైనది. క్రైస్తవ చర్చీలు నిర్మాణమును భారతీయులు ఎంతో తోడ్పడినది. క్రైస్తవులతో సహకరించుటకు భారతీయులు ఎంత సంసిద్ధతను చూపినది నేటికి కూడా విస్పష్టముగా కనిపించును. రక్తపాతం ఎన్నడూనూ సంభవించలేదు. వీటినన్నింటినీ పదిలపరచవలెనన్నను, భారతీయుల పరమార్థ వాహినిని చక్కగా అర్థము చేసుకునవలెనన్నను విచారణ శక్తి, బుద్ధిబలము ఆవశ్యకము. మత ప్రచారములు లోక సంచారమునకు ఉపక్రమించిన మతములలో బౌద్ధ మతము మొదటిది. అనాగరికమున పేరొందిన ఆనాటి దేశముల అన్నింటిలోకి బౌద్ధ మతము చొచ్చుకొని పోయినది. చీనా దేశమున మత ప్రచారకులు హింసింపబడిరి. కొందరు చక్రవర్తుల ఆజ్ఞలచే వెనవేలు వధింపబడిరి. కానీ పిదప బౌద్ధులకు అదృష్టకాలము వచ్చెను. బౌద్ధ మతము హింస వలదని ప్రబోధించెను. అంతయు ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి, అతన్నే ఇంద్రుడని రుద్రుడని పేర్కొందురు. ఈ వాక్యము యొక్క ఫలము కావున దీనిని అందరూ జ్ఞాపకమునందుంచుకొందురుగాక. భారతీయులలో సమత్వము మెండు. హిందూ మతమో, బౌద్ధ మతమో, మహమ్మదీయ మతమో, జోరాష్ట్రీయ మతమో, క్రీస్తు మతమో ఏదిగానున్ననో దైవారాధనను ఎవరూ పరిహసించకూడదనియును, ఏ రూపనామమును పరిహసించినను ఒకే దైవమును పరిహసించినట్లగుననియు భారతీయ పరమార్థము ప్రచారము చేసెను. ఈ సత్యాన్ని నేర్చిన వారే నిజమైన భారతీయులు. దీనిని అందరూ గుర్తింపజాలరు. జగత్తును పరిపాలించువాడు, జగత్తులో దాని వెలుపల నిలిచి పరిపాలించువాడు జగత్తు యొక్క ఉనికికి కారణము వివరింపగలడా? వివరింపజాలడు. ఈ జగత్తు ఎక్కడి నుండి వచ్చినది, ఎట్లు వచ్చినది, ఎట్లు ఉనికిని దాల్చినది, ఈ విషయమును గూర్చిన రుక్కులు భారతదేశమున అనేకము కలవు. సృష్టి అనగా వస్తువుల యొక్క సంయోగము. సంయుక్త పదార్థములన్నీయు కాలాంతరమున విముక్తత నొందుట తథ్యము. అనగా ఆత్మ సృజింపబడినదయ్యనేని అది మరణింపవలెను కదా. కొందరు సుఖులై జన్మింతురు, పరిపూర్ణ ఆరోగ్య భాగ్యములను అనుభవింతురు. మరికొందరు నిర్భాగ్యులై జన్మింతురు. కొందరికి కాలు చేతులు ఉండవు. కొందరు మతిహీనులు అయి పుట్టుదురు. వారందరినీ సృజించిన వాడెవడు? అతను న్యాయశీలుడు, దయామయుడు అని అందురు కదా.
అట్టి సమదృష్టి గల పరమాత్మకు ఇట్టి పక్షపాత బుద్ధి ఏలనని వాదించినా వాదించవచ్చును. ఈశ్వర పరిపాలనా రాజ్యంలో ఇట్టి భేదములు ఏలకలగవలెనని ఊహించవచ్చును. అయితే మానవుని కష్టసుఖములకు దౌర్భాగ్యములకు కారణము పరమాత్మ కాదనియు అతని ఈ జన్మమునకు పూర్వము చేసిన కర్మలే కారణమని స్పష్టపరుచున్నది భారతీయ పరమార్థవాహిని. ఈ స్వయంకృతములు పూర్వజన్మ కర్మలు మానవుల యొక్క శరీరముల పోకడలు వారికి వంశపరంపరగా సక్రమించిన లక్షణ విశేషణములుగా నుండరాదా? ఇచ్చట సమాంతర రేఖల వలె నిలిచిండు రెండు వస్తువులు కలవు. ఒకటి మానసికము, రెండవది భౌతికము. మన స్వభావ విశేషములన్నింటికి భౌతిక పరమార్థమునందును తత్పరిణామమునందును తృప్తికరమగు సమాధానములు లభించినచో ఆత్మయనున్నది ఒక్కటి కలదని ఊహించుటకే అవసరం ఉండదు. కానీ చింతనాశక్తి భౌతిక పదార్థముల నుండి ఉత్పన్నమైనదని నిరూపించుట అసంభవము. ఒక్క పనినే మాటిమాటికి చేయుచుండుటయే కదా అభ్యాసము. కావున అప్పుడే జన్మించిన ఆత్మయందు చూపించు స్వాభావిక అభ్యాసములు పునరాచరణము వలననే సిద్ధించి ఇండును అని చెప్పక తప్పదు. ఈ అభ్యాసములు ఈ జన్మమున ఆర్జించుకోబడినవి కావు కనుక పునర్జన్మ నుండియే తీరును అని బోధించున్నదే భారతీయ పరమార్థవాహిని. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.